This is Sriya Verma. Welcome to BRK in Depth. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేమంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇచ్చిన నోటీసులని జగన్ హైకోర్టులో సవాల్ చేయగా తాజాగా హైకోర్టు ఈ విషయంపై స్పందించింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడికి, స్పీకర్ కార్యదర్శికి, శాసనసభ వ్యవహారాల మంత్రి వయ్యావుల కేశవ్కి శాసన వ్యవహారాలు కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. వారిని కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసింది. అయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 168 నుంచి 221 వరకు రాష్ట్రాల శాసనసభలు, శాసన మండళ్ల నిర్వహణ విధుల గురించి ప్రస్తావన ఉంది. 1977లో తయారు చేసిన నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనే గుర్తింపు, ఆ పార్టీ అధినేతకు ప్రధాన ప్రతిపక్ష నేత అనే హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం 10% సభ్యులుండాలి. అంటే లోక్సభలో 55 సీట్లు, ఏపీ అసెంబ్లీ విషయానికి వస్తే 18 సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్షం అనే గుర్తింపు వస్తుంది. ఆ పార్టీ సభ్యులు ఎన్నుకున్న వారిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు. అయితే చట్ట సవరణ పొందిన ఆ బిల్లును కోర్టు మారుస్తుందా? చట్టాలను మార్చే విధానం కోర్టులలో ఉంటాయా? 1977లో చట్టం ప్రకారం స్పీకర్దే తుది నిర్ణయం. అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన జగన్ హైకోర్టులో సవాల్ చేశారు? ఇదంతా తెలియకుండానే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోర్టులో సవాల్ చేశారా? తెలిసే రాజకీయ మాట ఆడుతున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రి హోదా ఇస్తారా? సభలో సీట్ల కేటాయింపులో కూడా వారికి ప్రాధాన్యత ఇస్తారా? ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఉంటుంది. ప్రభుత్వం తరపున పిఎస్, పిఏ, ఇతర సహాయ సిబ్బందిని నియమించుకోవచ్చు. అలవెన్స్లు కూడా ఉంటాయి. ఇక సభా సమావేశాల్లో స్పీకర్ కూడా కొన్ని సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీగా వస్తుంది. సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నేతకు ప్రాధాన్యత ఉంటుంది. బిల్లులపై చర్చ జరిగే సమయంలో కూడా ప్రతిపక్ష పార్టీ బలాన్ని బట్టి వారికి సమయం కేటాయిస్తారు. అఖిలపక్ష సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత హోదా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు వెంకటలక్ష్మి గారు, వైజాగ్ వైసీపీ జోనల్ ఇన్ఛార్జ్. అలాగే వెంకట్రామరెడ్డి గారు, పులివెందుల టీడీపీ టౌన్ ప్రెసిడెంట్. ఇద్దరికి నమస్కారం అండి. చెప్పండి సార్. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీనిపై మీరేమంటారండి వెంకటలక్ష్మి గారు? అన్మ్యూట్ చేయండి సార్. వెంకటలక్ష్మి గారు అన్మ్యూట్ చేయండి. ముందుగా బీఆర్కే ఛానల్ యాజమాన్యం వారికి అలాగే
బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నాతో పాటుగా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, కనీసం ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే అధికారంలో వచ్చినప్పుడు అపోజిషన్ పార్టీ ఏది ఉంటుందో అది ప్రశ్నించే వాళ్ళు లేకుండా ఉంటే, స్వపక్షంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఒకటే పందాగా చేసుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. చట్టసభల్లో ప్రశ్నించేవారు ఉండాలి. కనుక జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఈరోజు హైకోర్టులో ఆయన పిటిషన్ వేయడం జరిగింది. అది రేపు అక్టోబర్ 4వ తారీఖుకి వాయిదా వేయడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా కల్పించకపోగా, అలాగే ప్రశ్నించేవారు లేకపోతే మాకు నచ్చినట్టుగా మేము పరిపాలన చేయొచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేసినా సరే మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, ఉన్న 4 పార్టీల్లో 3 పార్టీలు కలిసే ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే పదంగా ఈరోజు స్పీకర్ గారు ప్రవర్తిస్తున్న తీరేమి, అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నటువంటి తీరేమి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నట్టు తీరేమి రాష్ట్ర ప్రజలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రశ్నించే వాళ్ళు లేకుండా చట్టసభల్లో ఎలాగ అసలు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. వారికి నచ్చినట్టుగా చట్టాలు చేసుకుని వెళ్ళిపోతూ అనేకమైనటువంటి అవినీతి పనులకి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అన్యాయాలు, అక్రమాలు ఉన్నటువంటి జీవోల్ని ప్రవేశపెట్టి ఈరోజు వాళ్ళకి నచ్చిన విధంగా ఇచ్చిన పథకాలను దొంగలో దొక్కి ఏది కావాలంటే అది చేసే విధంగా ముగ్గురు ఒకటైపోయి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన జరుగుతా ఉంది. దీన్ని ఖండించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అడగడంలోని ఎటువంటి తప్పు కూడా లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మాకు కూడా 11 సీట్లు వచ్చే అసెంబ్లీలో, దాన్ని బట్టి ఇంకా వేరే పార్టీ ఏది లేదు కాబట్టి ప్రశ్నించడానికి మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. మాకు కోర్టులో న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా వస్తుంది. మేము ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో వీరు చేసేటువంటి అకృత్యాల గురించి, అన్యాయాల గురించి రేపు రాబోయే చట్టసభలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయలక్ష్మి గారు ప్రశ్నించే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. విజయలక్ష్మి గారు, ఆర్టికల్ 166 225 ప్రకారం 10% సీట్లుంటే గానీ ప్రతిపక్ష హోదా ఇవ్వరు కదా, మరి మీరు ఎలా ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు? మీరు చెప్పిన మాటకి మేము సమ్మతిస్తూ ఉన్నాం. కానీ ఇక వేరే ఏ ఆల్టర్నేటివ్ లేని పక్షంలో మా పార్టీ ఒకటే ప్రతిపక్షంలో ఉంది కనుక మా పార్టీకి వచ్చినటువంటి సీట్లు, ఎందుకంటే 3 పార్టీలు కలిపి ఒక పార్టీగా ఏకమై వీళ్ళు ఎలక్షన్ కి వెళ్ళి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. మా ఒక్క పార్టీ అది ప్రతిపక్షంలో ఉంది కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి ఈ రోజు అడగడం జరుగుతూ ఉంది. ప్రశ్నించే వాళ్ళు లేకపోతే చట్టసభల్లో వీళ్ళు ఏకఛత్రాధిపత్యంగా ఈ రోజు ఏ జీవో అయినా చేసుకుని వెళ్తూ, ఏ నిర్ణయాలైనా చేసుకుంటూ వెళ్లే పరిస్థితి ఉంది. ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఏ పార్టీ అయితే అపోజిషన్ లో ఉందో దానికి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఎందుకంటే అడిగే వాళ్ళు లేకపోతే ఇదే విధంగా వీళ్ళు పరిపాలించే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా అప్పులు ఊబులోకి దించి ఇంకా వీళ్ళు నచ్చినట్టుగా ప్రవర్తించే పరిస్థితులు ఉన్నాయి కనుక జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం కల్పించండి అని కోర్టుని వారిని అడగడం జరుగుతూ ఉంది. కనుక కోర్టులో వేయడం తప్పు కాదని మా భావన, మాకు న్యాయం జరుగుతుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. వెంకట్రామరెడ్డి గారు, దీనిపై మీరేమనుకుంటున్నారండి? అన్మ్యూట్ చేయండి వెంకట్రామరెడ్డి గారు, మ్యూట్లో ఉంది మీ ఫోన్. వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడు విజయలక్ష్మి గారు చెప్పినట్టు వైకాపా పార్టీ నాయకురాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంకా గతం చాలా ఎనికిపోతే ఎన్నో సందర్భాలలో చేసి 10% సీట్లు దాకా ప్రతిపక్ష హోదా దక్కక ఇదే కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ఫాదరు
సీఎంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకు పరిమితమైతే ఆనాటి జనార్దన్ రెడ్డి ఫ్లోర్ లీడర్గా ఎన్నుకోబడినాడు. శాసనసభలో ప్రతిపక్ష హోదా మీరు ఒక అప్లికేషన్ పెట్టండి, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామంటే లేదు మాకు ప్రజలు దాన్ని తిరస్కరించారు, నాకు ఏ టైం ఇచ్చినప్పుడు చాలని చెప్పి ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుని హోదా లేకోకుండా కూడా ప్రజల కోసం ఫైట్ చేసిన వ్యక్తి. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మభ్యపెట్టేదానికి జగన్మోహన్ రెడ్డి ఆడే క్రీడ తప్ప ఇది ఏం లేదు. ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆమె చెబుతాంది మేము చట్ట ప్రకారం అయితే లేదని చెప్పాను. అయితే 3 పార్టీలు ఒకటిగా కంటెస్ట్ చేసినాయి, మేము ఒకరి మిగిలినాము, మాకు ఇవ్వండి అంటుంది. అదెట్లయితుంది? రాజ్యాంగం కల్పించాలి హక్కుని. 10 మాటలు ప్రతి ఈ రాష్ట్రం నుండి పెద్దలు చెబుతారు, భారత రాజ్యాంగం చెబుతుంది, అన్నీ చెబుతాండాయి. మీరు పోయారు ఏది కాలయాపన చేసేదానికి, ఏదో టైం మేము కోర్టుకు వేసినాము, కోర్టులో ఉంది చెప్పుకోవడానికి ఏమీ కాదు. ఇదే మీ శాసన మండలి చైర్మన్ అటువంటి మోహన్ రాజు గారు మీ పార్టీ సభ్యులు 11 మంది 12 మంది రాజీనామా చేశారు. అక్కడ యాక్సెప్ట్ చేయడం లే మీ చైర్మన్ గారు, మండలి చైర్మన్ గారు. అక్కడ ఒక చట్టము, ఇక్కడ ఒక చట్టము. ఇక్కడ లేని దానికి కావాలని కొట్లాడతారు. అక్కడ ఆయనకు హక్కు ఉండేదాన్ని ఉపయోగించుకోకుండా పక్కన పెండింగ్ పెడతారు. ఎందుకు పెండింగ్ పెడతారు? నీకు మండలిలో బలం తగ్గిపోతుంది, వాళ్ళు దృష్టి చేస్తే ఆడగానే వాయిస్ బ్రేక్ అవుతుంది. కాబట్టి మేము ఏమి పోయేలాగా డిసైడ్ అవుతామని చెప్పని ఇదే మండలి గురించి 2021-22లోనూ మండలి అనవసరం అది అని చెప్పి అసంబద్ధ ప్రలాపలు మాట్లాడే వ్యక్తికి ఈరోజు అదే అవసరమైంది. అవును, దయచేసి ప్రతిపక్ష హోదా అనేది మీకు ఎప్పటికీ దక్కదు. కోర్టు వచ్చేసింది, రేపు అక్టోబర్ 4 వేసింది. అయినా కూడా విచక్షణాధికారాలు సభ స్పీకర్ గారికి అన్ని ఉంటాయి. కావున దయచేసి ప్రజలు మెప్పబెట్టడానికి, కోర్టులకు కాలయాపన చేసేదానికి తప్ప, మీరు తప్పించుకు తిరిగేదానికి, మీ నాయకులు తప్పించుకు తిరిగేదానికి తప్ప ఏమి లేదు. మీరు రానంత మాత్రాన సభకు ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదు, ఇబ్బంది ఏమి లేదు. మీరు అనుకున్నట్టు అంటారు అవి ఇవి జీవులని. మీరు 4 పక్కల నలుగురిని పెట్టి 19-24 మధ్యలో 4 భాగాలుగా రాష్ట్రాన్ని విభజించి దోచుకున్న వ్యక్తులు పార్టీ అది. ఆ రోజు ఉండే పద్ధతులు మీరు ఇప్పుడు ఈరోజు మీరు మాట్లాడితే చలో, మా దగ్గర అంతా నిజాయితీ ఉండాలి. ప్రజల కోసం పనిచేసే పార్టీ కూటమి ప్రభుత్వము. కావున దయచేసి గతము ఒకసారి పరిశీలించి ఆత్మ పరిశీలన చేసుకొని మీరు మాట్లాడితే, ఎవరైనా కానీ వచ్చిన వాళ్ళు మాట్లాడితే తగిన గౌరవం ఉండాలి. వెంకటరామరెడ్డి గారు, షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బీఆర్కే ఇన్ డెప్త్లో మళ్ళీ చిచ్చెట్టాలంటున్నావు అంతే కదా, చిచ్చెట్టాలంటున్నావు అంతే కదా, రగిలించాలంతేనా? వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. వెంకటరామరెడ్డి గారు, ఇందాక చెప్తూ మధ్యలో ఆపేశారు, మాట్లాడండి సార్. నేను ఏమంటానంటే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఎలక్షన్లలో ఏదైనా కానీ ప్రజలు ఏదైనా అవకాశం ఇచ్చే ప్రతిపక్ష హోదా ఆ రోజు ఆలోచిస్తాం. కానీ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టినట్టుగా జరిగే పని కాదు. మండలి చైర్మన్ అటువంటి శాసన మండలిలో చైర్మన్ ఎవరు? వైకాపా పార్టీకి సంబంధించిన మోహన్ రాజు గారు. 11-12 మంది ఎమ్మెల్సీలు రిజైన్ చేశారు.
అక్కడ చట్టబద్ధ ప్రకారం అవుతుంది, అక్కడ చేయనీరు వాళ్ళు. ఇక్కడేమో లేని లేదని తెలిసినా కూడా యావత్ ప్రపంచంలో తెలుసు, భారత రాజ్యాంగం అందరూ తెలుసు, దాని ప్రకారం రాదన్నా కూడా ఊరికే ప్రజలను డైవర్ట్ చేసేదానికి వాళ్ళ మీద వచ్చే ఇప్పుడు ఏవైతే స్కీములు అన్ని స్కాములు బయటకు వస్తున్నాయో అవన్నీ కప్పిపుచ్చుకునే దానికి ఇది ఒక డ్రామా తప్ప ఏమీ కాదు. వాళ్ళకని తెలుసు, అక్కవాళ్ళు కానీ చెప్పారు ఇప్పటి వరకు, మాకని తెలుసు, మేము కోర్టు మీద ఆధారపడినామని చెప్పని. కోర్టు ఏం చెబుతుందమ్మా, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇప్పుడు తెలంగాణలో తెలిసి దగ్గర టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ చంపేయారు, కండువాళ్ళు కప్పుకున్నారు. కోర్టు ఏం చెబుతుంది, వాళ్ళకున్న న్యాయ వ్యవస్థల్లో లీగల్గా ఏమున్నదో అదే చెబుతుంది. ఆ జడ్జీలు కానీ తెలుసు, కిందికి దిగొచ్చిన బెంచ్ దిగిన తర్వాత ఆయన ఒక వ్యక్తిగా ఆలోచిస్తే తెలుసు జరిగేది, అయినా ఆయన మాట్లాడాడు, జడ్జిగా ఏం చేయాలో చేస్తాడు. కావున దయచేసి ఇవన్నీ డ్రామాలు తప్ప వైకాపా డ్రామా ఏంటివి కావు, భారత ఇవి జరిగే పని కాదు మేడం. వెంకటరామరెడ్డి గారు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 నుంచి 221 వరకు రాష్ట్ర శాసనసభల ప్రణాళిక విధానాలే ఉంటే కోర్టుకు రాజ్యాంగపరమైన హస్తక్షేపం చేసే అధికారం ఉంటుందంటారా? లేదు, ఇప్పుడు నేను చెప్పేది మేడం, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు రాజ్యాంగం చదివితే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మీరే కంటెంట్లు అన్ని ఇచ్చారు, ఏం ఎట్లా వర్తించుతా అని చెప్పాను, అందరికి తెలుసు, అది అందరు తెలిసినా కూడా ఈయన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినాడు 14, 19, 24 ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఆయన రాజ్యాంగం తెలుసు, అన్ని తెలుసు. ప్రజలను డైవర్ట్ చేసి నేను అయితా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. ఏంది ఉండేది సిద్ధము, వచ్చిన పని నీకేమిచ్చారో పులివెందుల ఎమ్మెల్యేగా నీకు అవకాశము, పులివెందుల కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఇచ్చారు, నువ్వు అది నెరవేర్చు నాయన అంటే నువ్వు వినుకోకుండా నాకు అది చిన్నపిల్లవారం వాటి అయిపోయింది. మా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం అంతా ఎమ్మెల్యేగా నేను ఎన్నుకోబడినారు, నువ్వు ఎమ్మెల్యే పని చేయవయ్యా, నీకు ప్రతిపక్ష హోదాతో ఏముంది, 2029లో ఇచ్చి తీసుకుంది ఆ రోజు, నేను ఎవరొద్దంటారు, నీకు ఇచ్చిన పదవిని పక్కన పెట్టి లేదు రాదు తెలిసినా కూడా దాన్ని ముడిపట్టు బట్టి ప్రజలకు అన్యాయం చేస్తావు, నువ్వు పోరాడతాడంట రాష్ట్ర ప్రజల కోసం. ఏం పోరాడతావు, ఈరోజు మాట్లాడతాడు మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఇచ్చి ఏం పోతుందని, మిగతా డబ్బులు కేటాయించి స్కీమ్ పెట్టి స్కామ్ చేసే రకం కాదు ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి, పక్కాగా ప్రతి రూపాయి ప్రజల సొమ్ము, ఈ సొమ్ము ప్రజలకే చెందాలా, న్యాయబద్ధంగా ఉండాలనే ఆలోచన తప్ప మీరు 5,000 కోట్లు ఇచ్చేది మీరేంటి చేసిండ్రు, ఆ పని 5,000 కోట్లు ఇచ్చి దాని వెనకాల ఏం చేయాలో చేసిండ్రు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అంత దుర్మార్గమైన ఆలోచన లేదు. ప్రజలు ముఖ్యము, రాష్ట్రం ముఖ్యము. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఏలో ఉంది కాబట్టి ఈ ప్రజలు కానీ ఒంట్లో ఉండాలనే కాంక్షతో మా ముఖ్యమంత్రి వారిలో మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు అదే కాంక్షతో పనిచేస్తారు. కానీ మీ సలహాలు, మీ సూచనలు మీరు ఏదైనా శాసనసభ మాట్లాడితే దానికి గౌరవం ఉంటుంది, దానికి విలువ ఉంటుంది. ఎందుకంటే ఈ ఒక 1 మినిట్ మేడం, శాసనసభ దేవాలయము, అట్లా దేవాలయమును ధిక్కరించి మీరు లేనిపోయిన అభాండాలు వేస్తూ ప్రజలను తప్పుదో పట్టించి మీ స్కీములు ఈ గవర్నమెంట్ ఏమేమి బయటకు వస్తుంది, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి బయటకు వస్తుంది, అవన్నీ డైవర్ట్ చేసేదానికి, ఇవన్నీ నిన్న భారతం అది వచ్చింది డైవర్ట్ చేసేదానికి. మీకు అంతకు తప్ప ఏం లేదు మేడం. వీళ్ళు చేసేది వీళ్ళకి ఏదో నడక 2029లో ప్రజలు ఇచ్చారు తీసుకోమని చెప్పాలా, లేకుంటే ఈ 3 సంవత్సరాల 9 నెలలు వాళ్ళకి ఎలాంటి ప్రతిపక్ష హోదా. 1977 నిబంధనల ప్రకారం స్పీకర్కు తుది అధికారాలు ఉన్నప్పుడు కోర్టు ఆ నిర్ణయాలను ఎలా తిరస్కరించగలదంటారు? స్పీకర్ గారికి అధికారాలు ఉన్నప్పటికీ కూడా స్పీకర్ గారు కానీ అక్కడ చట్టసభల్లో జరిగేటువంటి పరిస్థితులు కానీ మీరు చూస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకునే విధంగా స్కాములు జరిగాయని ఇప్పుడు రామరెడ్డి అని చెప్తా ఉన్నారు. స్కాములు జరిగాయి, ఆ స్కాములు బయట పెట్టడంతోనే అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ లో 5,000 కోట్లు శాంక్షన్ చేసి బ్యాక్ ఏమో స్కామ్ చేశారని చెప్తా ఉన్నారు. 17 మెడికల్ కాలేజెస్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేనిఫెస్టో అయితే ప్రజల్లోకి వచ్చారో ఆ మేనిఫెస్టోని అమలు చేసి అంతేకాకుండా ఆయన చెప్పలేని పథకాలు కూడా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ రోజు మేము సూపర్ 6 పథకం చేసామని చెప్పేసి ఈ రోజు ప్రతి పథకాన్ని కూడా ఎగ్గొట్టే విధంగా
ఎక్కడ చూసినా ప్రజలు తిట్టే విధంగా పరిపాలిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కానీ వీళ్ళకి ఏంటంటే చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. మేము చేసిన దాన్ని కూడా మా ప్రభుత్వం బయటికి చెప్పుకునేది తక్కువ, మాది చేసేది ఎక్కువ. వీళ్ళు చేసేది స్కాములు చేసేది వీళ్ళ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ముగ్గురు కలిపే ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రశ్నించే వాళ్ళే లేరు. ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నారు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకై ఉండి ఒక ముఖ్యమంత్రిగా తనేటో చాటుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి మాకు 40% ఓటింగ్ వచ్చింది. మాకు 40% ప్రజలు మాకు ఓట్లేశారు. వీళ్ళు ముగ్గురు ఎలాగో కూడి సచ్చి చెడి అధికారంలోకి వచ్చారు. ఈ రోజు వచ్చిన తర్వాత వీళ్ళు పరిపాలిస్తున్న పరిపాలన ఏంటి? ఫస్ట్ సంవత్సరమే మేము ఇస్తాము, అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చినటువంటి సూపర్ 6 పథకాలన్నీ కూడా ఎగ్గొట్టడం జరిగింది. తర్వాత కొంచెంగా అరాకొరగా చిన్న పథకాలు అమలు చేస్తూ ఉన్న పథకాలను తీసేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పథకాలు ఎలా తీసేయాలి, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎలాగ ఇరకాటంలో పెట్టాలి, ఎలాగ అరెస్టులు చేయాలి, ఎలాగ లోపలికి పంపించాలనే దాని మీద తప్ప ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేయడం లేదన్న విషయం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. ఇకపోతే వచ్చేసారి 29 లో తీసుకోమనండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష హోదా అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు ప్రతిపక్ష హోదా తీసుకునేది, మీ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా తీసుకుంటదన్న విషయం మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు, అందరికీ కూడా తెలుసు. వెంకటలక్ష్మి గారు, వెంకటరామరెడ్డి గారు, మనకి సమయం అనేది చాలా తక్కువ ఉందండి. సమయం అయిపోయినందువల్ల క్లోజ్ చేయడం జరుగుతుంది. చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.